ఇప్పుడే కదా లోపలికి దూరే అప్పుడే ఎలా మార్చావు? ఏయ్ తప్పకా అర్జెంట్గా వెళ్ళాలి. వెళ్ళటం కాదు, ముందు క్లారిఫై చేయి. అయిందా? ఏంట్రా ఈ కొత్త కన్ఫ్యూజను? అడు మనని అవగాహన చేసి గెటప్ చేంజ్ చేసుకొని పోతున్నాడు. లోపల ఇంకొకడు ఉన్నాడంటావా? అసలు అంకులే బతుకుంటే మనకి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఆయన లేకపోతేనేం బాబు, నువ్వున్నావుగా, నువ్వే దగ్గరుండి చందుచర్ల పెళ్లి జరిపించాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఆ అమ్మాయిని చూపించండి అల్లుకుపోతానన్నావు చూడు, గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు ఐ విల్ సీ. గురుగారు ఒక్కసారి నేను చెప్పేది. ఫర్దర్ గా నువ్వు నన్ను అలా పిలవద్దు. గురువు గారు గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. అది కాదండి. ఒక్కడో ఇద్దరు ఇద్దరు లెక్క నటిస్తున్నా ఒక్కడే. అది కాదు నేను గురుగారు. ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఏమిటండి? ఒక్కసారి వినండి. ఇదిగో ఆటో అబ్బి, నువ్వు రా. అటు చంపైపోతున్నాడు రా. ఫాలో. ఒక ఆడపిల్ల నోరు తెరిచి నిన్ను తప్ప ఎవరిని చేసుకోను మొర్రో, నువ్వు కాదంటే నూతులో దూకుతాను అంటోంది. చెప్పవే అమ్మా. చేసుకోరా పడుంటుంది. ఏమిటే పడుండేది? మనందరం కలిసి పడతాం. వీళ్ళిద్దరు మా ఊరు లేడీస్ కాదు తెలుసా? మా గురువుగారిని సాంతో నాకేశారు. ఇదిగో ఈ సూర్యకాంతం గారైతే మరీను పెద్ద ముదురు టెంకి. మీ గురువుగారేం లేత కాదు బాబు, ఆయన ముదిరే. ఈడేంట్రా ఎంతమందిని వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురువుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్. ఏమిటను చెప్పేది? నిజమే. మన బట్టాచారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకొని వాడి మొహానికి ప్రేమ ఒకటా? తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? నా జాబేమిటి? పౌరోహిత్యం, కూర్చొని చేసే పని. ఆ మాత్రం గుప్పెడు పొట్టుండదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్గా మాట్లాడకు చందు, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్దావిడ్ని కట్టుకొని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదే చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా, పిల్లతోనా? తుచ్చుడా, మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూ అని ఉమ్మేస్తారు. పదండి పోదాం. ఇంకా ఉన్నావే, బయలుదేరు. దేరతాం. మాకు ఇవ్వాల్సిన 4 లక్షలు ఇస్తే అప్పుడు దేరతాం. 4 లక్షలా? లక్ష అన్నావు కదటే. అది టర్మ్స్ బాగున్నప్పుడు. ఇప్పుడు వడ్డీ లేసాం 4 lakhs. ఆపు ఆపు, ఎందుకు ఇవ్వాలి? 4 సంవత్సరాలు నా అల్లుడిని నీ వెంట తిప్పుకున్నావు. ఇటు చూడు, 1 రూపాయి ఇచ్చావా? దానికి దీనికి చెల్లు పో. అల్లుడా? అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు అగో, గురుగారు. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. ఈ ఇష్యూ ఇంత తేలిగ్గా వదలను. గురుగారు ఒక్కసారి నేను దేరత. పిన్ని గారు, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? దేనికి? మీ తద్దినాలుగా? ఏమిట్రా మాటలు వెధవా? అక్కయ్య గారు, మీ కూతురే మా కోళ్ళు, మీరు నిశ్చింతగా ఉండండి. అదిగో చూసారా, మీరందరూ ఉండగానే నాకు కన్ను కొట్టేస్తుంది. ఆహా, కన్ను కొట్టడమా అంటే ఏంటండి? మీ అమ్మ కడుపు మాడా. ఇలాగే మా వాడిని మొత్తం నాకేశారు నాన్న. ఇప్పుడు వీడెక్కడ చచ్చాడో వెతుక్కొని చావాలి. గురువుగారు మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిత్యమయ్యా భట్టు? అక్షింతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్క న్యాయం అండి? బిల్డింగ్ల మీద బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. అలాగే ఉన్నాడు, అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. ఆ? మీటా కొట్టేస్తా, సింగిల్ స్ట్రోకే.
ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామా, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు. మీరు చెప్పండి భాషాబాయ్. వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. ఓహో, వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేమయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడు వీడవద్దు ఆడవద్దు, ఇంటి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం దయచేసి. మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి, లక్షలు. లక్షలట్రా. ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? ఒసేవ్, ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని ఇరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు వీడికి ఏదైనా జరిగితే? ఏమి జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. ఏంటాడో చెప్తుంది? అవునన్నా, వాడిని తీసుకొచ్చా చూడు. He's Chari. He's gonna set a brand new story. CHRI, he's Chari. He's gonna set a brand new story. రే సాలా, ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా, ముందు దొరకగానే తల మీద కొట్టేశాము. అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా, నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి వాడిని గుండె తీసి చూద్దాం అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు మనుషులు పోలు మనుషులు ఉంటారా అని. అన్నా, ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయ్యా. నువ్వు ఉండవా బాబు, దండం పెడతా నీకు. అన్నా, మనకు కావాల్సింది ఏంటి? వీడు. వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా? వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాడంటే ఎలా రా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా, ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా, కమ్. పద. పంతులు గారు, పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా? మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తానండి భాషాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. మేజర్ సాబ్, కొడుకు కొడుకును కలవరించావుగా, ఇడుకోటి కొడుకు. నరసింహ, ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3వది ఉంది భయ్యా, మాట్లాడటం భాషాబాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ, నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నా? వీడు నీలాగే మెంటల్. రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. అబ్బో, వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. రే, నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా, కమ్. నువ్వు చాలా లక్కీ భయ్యా. ఇప్పుడు ఆడనుకో మాటి మాటి పారిపోతుంటాడు, ఈడనుకో ఇక్కడే ఉంటాడు. వాడేవాడు? అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ ఫాదర్ లేడు, ఆ అమితాబ్ బచ్చన్. మన రాజమండ్రి గణపతి శాస్త్రి లేడు? లేడుగా, పోయిన పుష్కరాలకి మనిషిగా మునిగి శవంగా తేలాటగా. ఆ శవానికి పిండం పెడుతూనే వాళ్ళ పెద్దమ్మాయి శశికళకి బీటేసా. ఏమిటి మంత్రాలు చదువుతున్నా? నోరు మంత్రాలు చదువుతుంటే ఖాళీగా ఏం చేస్తారా? ఏసా. కానీ నా బ్యాడ్ లక్, నా ప్రేమని చెప్పేలోపే దానికి పెళ్ళైపోయింది. అదే పెళ్ళిలో వాడు 2వ కూతురు లక్ష్మీకళని చూశా. జస్ట్ యావరేజ్. అందుకే దగ్గరుండి ఏదో సంబంధం చూసి పెళ్లి చేశా. కానీ 3వది చంద్రకళ ఉంటుందిరా. ఇంకది కూడా మిస్ అవుతాయి, మీకు మిగిలేది తల్లే. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్.
అందుకే సంవత్సరం క్రితం తల్లి కూతుళ్ళు ఇద్దరిని సనతనకు షిఫ్ట్ చేశా. ఒరేయ్, చంద్రకళకి నిన్ను పరిచయం చేస్తాను. నా గురించి నేను చెప్పుకోలేని విషయాలు నువ్వు కొంచెం గట్టిగా చెప్పాలరా. అమ్మాయిని చూపించండి గురుగారు, అల్లుకుపోతాను. ఆ పని మాత్రం చేయకురోయ్. పెళ్లిలో మంత్రాలు సాయం చేసినట్టు ప్రేమలో మాట సాయం చేయరా, అంతే. ఇల్లు బాగా గట్టిగానే తీశారు గురుగారు. రే, నువ్వు కూడా నా గురించి గట్టిగా. తప్పకుండా. గురుగారు బాగున్నారా ఆంటీ? మీరుండగా మాకు లోటేంటమ్మా బట్టు. బట్టువా? ఆంటీ అలాగే పిలుస్తారా. దా, బాబు మా కజిన్, నా శిష్యుడు కూడా. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఉండండి, ఎండను పడి వచ్చినట్టున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ అలాగే, అలాగే. తీసుకొస్తాను. గురుగారు, ఆ, ఈ సామాను గట్రా మనం స్పాన్సర్ చేసినవేరా. వీళ్ళు మిమ్మల్ని బాగా నాకేసినట్టున్నారు గురుగారు. నాకితే నాకేర్లేరా. సక్సెస్ అయితే అదే హ్యాపీ. ఈ మధ్య బాగా బిజీ అయిపోయినట్టున్నావు. రావడం తగ్గించేసావు. మరి 6 o'clock జాగింగ్, 7 o'clock జిమ్, 8 o'clock యోగా. మా గురుగారు 6 pack కోసం ట్రైన్ కదా. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు, అసలు మీరు ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్నారంటే నాకే నమ్మకం కుదరట్లేదు. మనసుకు నచ్చిన అమ్మాయి దొరకాలి కదరా. ఏమంటారంటీ? అవునమ్మా, పాపం నీకు వయసు కూడా అయిపోతుంది. భలే వారండి మీరు. మా గురుగారికి వయసు అయిపోవడమా? చిచ్చి, మొన్నటికి మొన్న ఓ పెళ్లి జరిపిస్తుంటే ఆ పెళ్లి కూతురే మా గురుగారితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. చెప్పరేమిటి గురుగారు? ఏం చెప్తావురా, ప్రతి పెళ్లిలో కామన్ గా జరిగేదే కదా. ఆంటీ కూడా వినే ఉంటారు. వినలేదే. చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఆంటీ, చందు ఎక్కడా? ఇప్పుడే తులసి పూజ చేసి మడి విప్పడానికి వెళ్ళింది. చందు, ఒరే చారి, చందు గురించి చెప్పడం కాదు గానిరా, పరికిణి చుట్టినట్టుంటుందిరా. మీరేమో పాడికి పంచకట్టినట్టుంటారు. మ్యాచ్ అవుద్దా? పిల్ల వచ్చారు. అబ్బా, ప్రతిసారి దీనింటి ఏమిట్రా? ఆంటీ, చందు వస్తోంది. గురుగారు, తలెత్తదేంటి? సిగ్గురా, నేను ఎత్తిస్తాగా. చందు, ఇదా? అదేంట్రా? అది కాదు గురుగారు, మీతో అర్జెంట్ గా మాట్లాడాలి. బయటికి రండి చెప్తా. ఏంట్రా నీ నసా? నసా లేదు, పసా లేదు, నా మాట వినండి బాబు. భట్టాచారి గారు. చందు, నీకెన్నిసార్లు చెప్పాను భట్టు అని పిలవమని? భట్టు. సరే భట్టు, మొన్న మీరిచ్చిన 2-in-1 పాడైంది. పొద్దున్నే సుప్రభాతం విందామంటే సమస్యగా ఉంది. అతన్ని కొంచెం పంపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే కదా, అది 2-in-1 అయితే మా వాడు all-in-1 చిటికలో సెట్ చేస్తాడు. వెళ్ళరా. గురుగారు, నేను చెప్పాలనుకునేది కూడా 2-in-1 గురించేనండి. ముందు చందు 2-in-1 గురించి ఆలోచించరా. అయ్యో అమ్మా, ఏమిటి అలా తోసేస్తున్నావేమిటి? ఏంట్రా నీ హడావుడి? ఏమిటి రానా? రానేరా. అదిగో ఇంకోసారి. ఏంటి, మీ గురువుగారికి నిజం చెప్పేస్తావా? మరి చెప్పక కలర్ టీవీలు, వీసీఆర్లు, 2-in-1లు అంటూ మా గురుగారిని శాంతం నాకేశారు కదా. చూస్తే ఎలా ఊరుకోను మరి? ఆహా, సరే వెళ్ళి చెప్పు, నేను కూడా చెప్తాను. ఏం చెప్తారు? అదే, స్విమ్మింగ్ పూల్లో నువ్వు నన్ను ఎక్కడెక్కడ పట్టుకున్నావో, నా ఒంట్లో పుట్టుమచ్చలు ఎక్కడెక్కడ వెతికావో, పద వెళ్ళి చెప్దాం. ఇవన్నీ చెప్పావంటే మా గురుగారికి ఉంటే టపాకాయలా వెళ్ళిపోతుంది కదా. అందుకే నువ్వు మూసుకో, నేను మూసుకుంటా. ఏమిటది? నోరు. అయితే తెరవండి. ఏమిటది? డోరు. ఒరే చారి, నువ్వు శాస్త్రాల్లో స్ట్రాంగ్ అని పురాణాల్లో పూర్రా. దేవతలు ఏం పుచ్చుకుంటారు? సురాపానం. బయట దాన్నే సారా అంటారు, ఇలాంటి బార్లో బీర్ అంటారు. వెళ్ళి తీసురా. పేరేదైనా చేసే పని ఒకటేగా. ఏవయ్యా బారబ్బాయ్, ఓ బీరువు. ఇప్పుడే కదా ఈ టుక్కు బీరు. ఏమిటి నాకా బీరా? ఎప్పుడిచ్చచ్చావు? నువ్వు బిఫోరే కదా ఈ టుక్కు. ఒరే దరిద్రమోహ, నీ పింజారి ఇంగ్లీష్తో నన్ను చెప్పమాకు. అసలు ఈ అంధకారంలో ఎవడికిచ్చి ఎవడనుకున్నావో? అబ్బా, ఏమిటి అగా ఇచ్చావు? పిల్లలు గిల్లేస్తున్నావు ఏమిటి? ఎవరు నువ్వు? అదేంటి అలా మాట్లాడుతున్నా? నా మాటే అంతా. ఇదిగో బారబ్బాయ్, నువ్వు త్వరగా బీరువు, ఇక్కడ పిల్లలు గిల్లేస్తున్నారు. ఇది చాలా సిరాకు టూ మచ్. ఏంట్రా, నేను ఇక్కడుంటే నువ్వు అటు వెళ్తున్నావేంటి? మాట్లాడవేంటి? యూస్లెస్ ఫెలో. పెట్టుకో, అక్కడికి వెళ్ళి కూర్చో. ఎక్కడికి? నీకు చెప్పాలా? ఏంటి అలక? కాదు, పిలక. సారీ చెప్పడానికి వస్తున్నట్టున్నాడు. Can I get a beer, please? ఇట్ ఈజ్ బీరు, నాట్ ఏ వాటర్. డ్రింక్ స్లోలీ. జస్ట్ నో ఐ గివ్ ఓన్లీ.
అగైన్ ఆస్క్ వాట్ ఈస్ దిస్? అదా అక్కడ ఆడెవడో ముసలోడు లాక్కున్నాడు. 4 పీకుదాం అనుకున్నాను, పెద్దోడు కదా నాగేను. దట్స్ కరెక్ట్. నువ్వు బియర్ ఇవ్వు. ఇదిగోండి గురుగారు మీ పీరు. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఎవరు మీ అంకులా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా? హిస్ మై ఫ్రెండ్. ఓ ఐఎమ్ సారీ, చూడగానే మీ అంకుల్ అనుకున్నాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, మేనేజ్ చేయరా. ఏమండోయ్, ఏమనుకుంటున్నారు మీరు? అసలు మా గురుగారు చూడడానికి ముసలాళ్ళ ఉన్నా లోపల యంగ్ కుర్రాడండి. బాలమెరుపులాగా బాల్య ముసలి. ఓ ఐఎమ్ సారీ అండి. చందు బాయ్. దరిద్రంగా ఉంది. రేయ్ అవతలకి వెళ్ళరా, నేనే ఏదో మేనేజ్ చేసుకుంటా. గురుగారు మాకు ప్రైవసీ వదలరా. వెళ్ళు. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.